ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు యొక్క దేవుని వాక్యము చూసుకుంటూ వస్తామండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము చదువుకుంటాము. నేను ఆకాశములను స్థాపించినట్లు, భూమి పునాదులు వేయినట్లును, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలలో నిన్ను కప్పియున్నాను. చదవండి లేఖనం ఆస్వాదించి దీవించునుగాక. ప్రభు సాయం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నమ్మకంటి మా దేవ, మీ యొక్క నామాన్ని బట్టి అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నామయ్యా. మరికి మమ్మల్ని సజీవులో జ్ఞాపకం చేసినందుకు వాటి ప్రభావానికి స్తుతిస్తున్నాము. మీ యొక్క వాక్యంలో కావాల్సినటువంటి రక్షణ, ప్రభా, ఆరాధన, ప్రార్థన యొక్క అనుభవములను ప్రభా మాకు అనుగ్రహించి దయచేయమని, ప్రభా అయిన వారందరిలో కూడా నీ కృప అనుగ్రహించి అందరిలో కార్యం ధరించమని మా ప్రభును రక్షణ యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రండి ఒకసారి మళ్ళీ వచ్చిన చదువుకుంటూ వస్తాము. నేను ఆకాశమును స్థాపించినట్లును, భూమి పునాదులను వేయినట్లును, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలలో నిన్ను కప్పి ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఆకాశములను స్థాపించినట్లును, భూమి యొక్క పునాదులను వేయినట్లును, దేవుడు ఆకాశాన్ని సృష్టించిన వాడు ఉంటున్నాడు. ఆకాశాన్ని స్థాపించినట్లు ఆయన ఆకాశాన్ని స్థాపిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రభు చెప్తాడు, భూమి ఆకాశం నేను సృజించానంటాడు. చూడండి, మొదటి యొక్క మాట బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైన బైబిల్లో మొదటి యొక్క మాట ఉంటుంది, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడండి, ఆయన మనం అనేక పర్యాయాలు మన యొక్క జీవితంలో ఎవరు ఇక భూమి ఎట్లా వచ్చింది, ఈ ఆకాశం ఎట్లా వచ్చింది అనేటువంటి ప్రశ్నలు మన జీవితంలో ఎదురవుతూ వస్తాయి. అయితే దేవుడి చిత్రంలో భూమి ఆకాశంలో నేను సృజిస్తూ వచ్చాను. ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల రాయబడిన మాట ఏంటంటే ఆయన భూమిని శూన్యంలో వేలాడదీస్తూ వచ్చినాడు అని ఉంటుంది. ఇంకా చూసినట్లయితే నేను కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృజించాను ఉంటుంది. కాబట్టి ఒక మనిషికి ఎక్కడికి వెళ్తున్నాడో ఒక నిరీక్షణ లేదు. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కాబట్టి ఎవరు సృష్టించారు? నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనము రక్షణ లేకుండా ఈ లోకంలో తిరిగేటువంటి అనేక మంది జనాలు ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, అదిగో భూమి ఆకాశాన్ని సృజించాను, ఆకాశం నేను స్థాపించినట్లు, భూమికి పునాదులు వేసినట్లను నేను వాటికి స్థాపించాను, పునాదులు వేస్తూ వచ్చినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనల్ని స్థాపించేవాడిగా ఉంటాడు. ఒక నూతనమైన వ్యక్తిగా, నూతనమైనటువంటి జనముగా, నూతనమైన అనుభవంలోకి, నూతనమైన ఒక రక్షణలోకి ఆయన స్థాపించేవాడిగా ఉంటాడు. నూతన యొక్క సంవత్సరంలోకి మనకు వస్తూ వచ్చినాము. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే భూమి పునాదులను వేయినట్లను, భూమికి పునాదులు వేస్తూ వచ్చినాడంట. చూడండి, ఆ యొక్క పునాది, ఏదైనా ఒక కట్టడం ఒక పునాది వేస్తూ వస్తారు. అదే రీతిగా మన యొక్క జీవితం కట్టబడాలన్నప్పుడు ఒక పునాది అవసరము. రక్షణ అనే ఒక పునాది మీద క్రైస్తవ జీవితం కట్టబడుతూ వస్తుంది. ఈరోజున అనేక మంది పునాదులు పడిపోతూ వస్తున్నాయి. ఇంకా మనం చూసినట్లు ఆ యొక్క పునాది కొరకై ఆ యొక్క పునాదిని ప్రభువే కట్టేవాడు ఉంటాడు. క్రీస్తు అనే యొక్క బండ మీద నేను మనం కట్టి ఉన్నానంటాడు. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే అక్కడ ఆరాధన కొరకు ఇంకో మాట మనం చూసినట్లయితే నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లను నీ నోట నా మాటలు ఉంచి. ఇప్పుడు సియోనుతో ఏం చెప్తున్నాడు? నా జనము నీవే, నేను నేర్పరచుకున్నాను. చూడండి, ఒక మాట చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 15:16 వచనంలో ఏమంటుందంటే, చూడండి, అక్కడ మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరు తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు
మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినట్టుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. సో ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు నా సొత్తు, నువ్వు నా జనము అని ఎవరితో సియోనుతో చెప్తున్నాడు. సియోను అనగా దేవుని యొక్క మందిరంలో నివసించే ప్రతి వారికి ఈ లోకంలో నేను ఎవరి సొత్తు, ఎవరు నాకున్నారు, ఎవరు ఈ లోకంలో నన్ను ఆదరిస్తారు అని అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తాడు, నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచాను. చూడండి, మనకి ఒక పేరు మన తల్లిదండ్రులు పెడతారని చెప్పేసి మనకు తెలియదు. ఎందుకు ఆ పేరు పెట్టబడుతూ వచ్చింది? లేదంటే క్రైస్తవ కుటుంబంలో మనము జన్మించినప్పటికీ కూడా మనకు అనుభవం లేదు. ఏమంటే మనకి బైబిల్లో ఉన్నటువంటి ఈ పేరే పెడతారని చెప్పేసి మనం అనుకోం. ఎందుకు దేవుడు ఆ పేరు పెట్టంటే ఆ పేరు దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ పేరుతో పిలుస్తూ వచ్చినాడు. కానీ ఆ పేరు దేవుడు జ్ఞాపకం చేసుకుని పేరు పెట్టి పిలిచిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువు మనల్ని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన నీ సియోనుతో చెప్పినట్లు నా జనము మీరు, నా కుమారులు, నా కుమార్తెలు, నా కుమారుడు యాకోబు. చూడండి, అక్కడ ఇంకా మనం చూసినట్లయితే అక్కడ చూడండి, అక్కడ ఇంకో మాట ఉంటుంది. చూడండి, 44వ అధ్యాయంలో, ఆయనను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు వినుము, నా కుమారుడు అంటాడు సందర్భాల్లో. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన మనల్ని ప్రేమించేవాడు ఉంటున్నాడు. అందును బట్టి ప్రభా పేరు పెట్టేవారు పిలుస్తారు. ఈ దినాల్లో సాధారణంగా తన యజమాని ఉన్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంటే అరే ఇట్రా అంటాడు, అబ్బాయి ఇట్రా అంటారు. కానీ దేవుడు ఏం చెప్తుంటే నా కుమారుడా, నా కుమార్తె, అయ్యా నా సేవకుడా. చూడండి, యాకోబు అంత మోసగాడైనప్పటికి కూడా ఏమంటున్నాడు, నా కుమారుడు ఇజ్రాయేలు, నిన్ను మారుస్తూ వచ్చాను, నా కుమారుడటువంటి నా సేవకుంటే యాకోబు, పేరు పెట్టి పిలుస్తున్నాను నిన్ను. మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడిగా అన్నాడు. కాబట్టి ఇది మనము ప్రభుని ఆరాధించేవారు మనం ఉన్నాం. ప్రభువా, ఈ లోకంలో నాకు ఇలాంటి ఘనత లేదు కదా, నీ ద్వారానే బట్టి కదా నాకు పేరు ఇచ్చినవాడవు నీవే, సృజించినవాడవు నీవే, నీ సొత్తు అని చెప్పి పిలిచినవాడు నీవే, నన్ను పేరు పెట్టి పిలిచేవాడు నీవే, నాకు తోడ ఇంటి నడిపించేవాడు నీవే అని చెప్పేసి ప్రభుని మనము ఆరాధించేవారికి మనం ఉండాలి. చూడండి, చివరి యొక్క మాట ప్రార్థన కొరకు ఇంకో మాట చూసుకుంటాము. ఏమని దినమంతా కూడా మన యొక్క ప్రార్థన యొక్క అనుభవంలోకి చివరి, నా చేతి నీడల్లో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడిచ్చేటువంటి సంరక్షణ, నా చేతి నీడలలో నిన్ను కప్పి ఉన్నాను. చూడండి, మనకి ఏదైనా మాక ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రాకారం కట్టుకుంటూ వస్తారు. ఇంటికి ఒక ప్రాకారం కట్టుకుంటూ వస్తారు. ఆ యొక్క ప్రాకారం ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇంటిని కాపాడుతుంది, ఒక దేశాన్ని కాపాడుతుంది. అదే యొక్క ప్రాకారాలు అనేవి. అయితే మనకి ఎలాంటి యొక్క ప్రాకారం అంటే దేవుని యొక్క చేతులే మనకి ప్రాకారాలుగా ఉంటూ వస్తున్నాయి. దేవుని యొక్క చేతులే మనకి ప్రాకారాలుగా వస్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా, మనకి దేవుడు ఆ యొక్క చేతులతో కప్పుతూ వస్తున్నాడు. అందుకే అంటాడు ప్రభు, నా యొక్క అరచేతుల మీద చెక్కి ఉన్నాను అంటాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన చేతులు ఏంటంటే ఆయన చేతులతో మనల్ని ఇదిగో నేను నా యొక్క హస్తాల్లో ఉంచుకుని ఉన్నాను, నాకు హస్తాలతో కాపాడుతూ వస్తాను. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకి ఆయన ఆ చేతులతో మనల్ని కాపాడేవాడు ఉంటున్నాడు. కాబట్టి దినవంతుడి దగ్గరికి మనం ప్రార్థించేవారు, ప్రభు అని యొక్క చేతులను కాపాడు, నీ చేతులను పట్టుకో. కాబట్టి పేతురు మనం అక్కడ చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. పేతురు ఆ యొక్క నీళ్ళ మీద నడుస్తూ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన ఆ యొక్క గాలిని చూసి కింద పడిపోయేవాడుగా ఉంటూ వస్తాడు. ఆ యొక్క గాలి యొక్క చూస్తూ వచ్చినప్పుడు
గాలి వైపు చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క నీళ్ళ మీద ప్రభు నడుచుకుంటూ వచ్చినప్పుడు చూడండి, ఆ యొక్క రెఫరెన్స్ మనం చూసుకుంటూ వస్తాము. ఆ యొక్క అయితే పేతురు ప్రభుతో చెప్తాడేమనంటే, ప్రభా నేను కూడా నీ వలే ప్రభా నీళ్ళ మీద నడవాలని చెప్తూ వచ్చినప్పుడు అప్పుడు పేతురు ఏమని చెప్తారంటే, అప్పుడు ప్రభు పేతురుతో రమ్మని చెప్తాను. నీళ్ళ మీద రమ్మని చెప్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ నీళ్ళ మీద నుంచి ఆయన గాలి లోకం వైపు చూసినప్పుడు పడిపోతూ వస్తాడు. తిరిగి మళ్ళీ ప్రభు యొక్క చేతులతో ఆయన పైకి లేపిన వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుల మన యొక్క జీవితంలో అనేక పర్యాలు ఆయన చేతితో మనల్ని ఆదరించేవాడిగా ఉంటున్నాడు, ధైర్యపరిచేవాడిగా ఉంటున్నాడు. ఆ చేతితో మనల్ని ఆయన నా యొక్క దక్షిణ హస్తంతో మనల్ని కాపాడేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆయన యొక్క చేతిని, ప్రభా యొక్క చేతి నాకు ప్రాకారంగా ఉంచు, ఆ చేతుల్లో నన్ను భద్రపరచు. ఎట్లయితే పక్షి తన యొక్క రెక్కల కింద భద్రపరుస్తూ వస్తుందో ఆ రీతి ప్రభా నేను నన్ను భద్రపరచు. కోడి ఎట్లయితే రెక్కల కింద తన బిడ్డలను కాపాడుతుంది, ఆ రీతి దేవుడు మనల్ని కాపాడేవాడు ఉంటాడు. కాబట్టి ప్రభువును మనము ప్రభా ఈ రీతిగా నన్ను కాపాడని చెప్పేసి మనము ప్రభుని ప్రార్థించేవారికి మనం ఉండాలి. కాబట్టి ఈ రీతిగా ప్రభుని ఆరాధిస్తాం. మన యొక్క రక్షణ మార్గంలోకి భూమిని స్థాపించినట్టు, ఆకాశాన్ని స్థాపించినట్టు, భూమికి పునాదులు వేసినట్టు ప్రభు మనకు కూడా రక్షణ అనే దేవునికి క్రైస్తవ మార్గంలో పునాదులు వేయాలని, ఆ యొక్క దేవుడు ఆ యొక్క స్థిరపరచాలని, స్థాపించాలని, రక్షణ మనలో స్థిరపరచాలని ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా రెండవదిగా ప్రభుని ఆరాధించే క్రమం సియోనుగా దేవుని జనముగా ప్రభు చేసుకుంటూ వచ్చినాడు. వాటి అందరి బట్టి ప్రభుని మనం ఆరాధిస్తాము. మూడవదిగా ప్రభు యొక్క చేతులు మనకి హస్తాలుగా తోడినట్టు కాబట్టి అందును బట్టి ప్రభుని మనము ప్రభా ఈ దినమంతా ప్రభాని యొక్క హస్తాలతో ప్రభా భద్రపరిచి రక్షించు అని చెప్పేసి ప్రభుని మనము ప్రార్థించే వరకు మనం ఉండాలి. కాబట్టి దేవుడి యొక్క వాక్య భాగం దీవించిన కాక రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మీ యొక్క నామమున స్తోత్రాలు ఆచరించుకుంటూ వస్తున్నామయ్యా. నీ కృపను గురించి దీవెనకరంగా చేయండి. ఈ యొక్క వాక్యం ప్రభా ఎవరైతే ఉంటారో వారికి నీ కృపను గురించి దీవెనకరంగా చేయండి. వారి హృదయాల కార్యం జరిగించండి. అనేకులకు ప్రభా పంపించలాగా తండ్రి నీ కృపను గురించండి. మీరే ప్రభా పంపించుకుని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ నీ కృపను గురించండి. నీ ఉన్నతమైన దేశం సంకల్పం నెరవేర్చుకుని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నీ కార్యాలు నెరవేర్చుకుని ఈ యొక్క ప్రేమను బట్టి నీ కృపా కనీతను స్థుతిస్తూ వస్తున్నాం. తండ్రి సహాయం అందించమని దినవంతటి కొరకే ప్రభు మన కాచి కాపాడి మేలుకరంగా ప్రభు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. అందరికీ ప్రైజ్లో మీ యొక్క ప్రార్థన అవస్థలు ఏమైనా ఉన్నట్లా ఈ యొక్క వాట్సాప్ నెంబర్లో కూడా పంపించండి. మీ కొరకై ప్రార్థన చేస్తూ వస్తాం.